దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు మీతో కొన్ని ఆత్మీయ విషయాలను పంచుకోవడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. నేటి మన దైవ సందేశం కెరేతు అన్న మాటకు కోయబడుట లేదా వేరు చేయబడుట అనే అర్థం. కోయబడుట లేదా వేరు చేయబడుట అనే అర్థం. కోయబడుట అనగా పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణత అంటారు, సమకూర్పు అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే సంపూర్ణతను, పరిపూర్ణతను చూపించే స్థలం కెరేతు. వేరు చేయబడుట లోకం నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధత కలిగి, నిష్ఠ కలిగి, వైరాగ్యం కలిగి, దేవునికి అంకితమై దేవుని కోసం జీవించే ఆత్మీయతను చూపించేది కెరేతు. ఆత్మీయులారా, అక్కడ నిశ్శబ్ద స్థలములో దేవుని సహాయం. కెరేతు యొక్క ఆత్మీయత నిశ్శబ్ద స్థలంలో దేవుని సహాయం. కెరేతు దేవునిపై సంపూర్ణంగా ఆధారపడుట. కెరేతు ఉదయ సాయంత్రం దేవుని పోషణ. కెరేతు ఉదయ సాయంత్రం దేవుని పోషణ. ఆత్మీయులారా, ఈ యొక్క కెరేతు యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయతను మనం ధ్యానించుదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కెరేతు వాగు దగ్గర దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాగు దగ్గరికి ప్రభువు వెళ్ళమన్నప్పుడు తండ్రి అయిన దేవుని మాట విని ఆ వాగు దగ్గరికి ఏలియా వెళ్ళినట్టు మనం చూడగలం. ఈ కెరేతులోని 7 అనుభవాలను ధ్యానించుదాం. మొదటి మాటగా దేవుని స్వరాన్ని విని కెరేతులో దాగుకున్న లేదా కెరేతు దగ్గర జీవించిన ఏలియా. స్వరమునకు లోబడి కెరేతులో నివసించిన ఏలియా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను వెళ్ళమన్న చోటికి నీవు వెళితే దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. దేవుడు కెరేతుకు వెళ్ళమన్నట్టుగానే ఏలియా కెరేతు వాగు దగ్గరికి వెళ్ళినాడు. దేవుని మాట వినుట, దేవుని ఆజ్ఞకు లోబడుట, దేవుని మాటకు విధేయత చూపుట. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, వెళ్ళుమన్న చోటికి వెళ్ళినాడు. దేవుని స్వరాన్ని స్పష్టంగా విని దేవునిపై ఆధారపడ్డాడు. మాట వినుటలో ఆశీర్వాదం, మాటకు లోబడుటలో ఆశీర్వాదం, మాటకు లోబడుటలో దేవుని యొక్క దీవెన. కెరేతు వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళిన ఏలియా. ఈ రోజున దేవుని మాట వింటున్నావా? మాటకు లోబడుతున్నావా? సేవకుని మాట వింటున్నావా? మాటకు లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడక, సేవకుని మాటకు లోబడక, అద్భుతాలను చూడలేక, గొప్ప కార్యాలను చూడలేక ఇంకా ఎండిపోయిన స్థితిలోనే నీవు ఉన్నావు. ఈరోజైనా దేవుని స్వరాన్ని వాక్యము ద్వారా విని నీ జీవితాన్ని రూపాంతరపరుచుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని విని, దేవుని మాటను విని అబ్రహాము ప్రయాణమై ఆశీర్వదించబడ్డాడే. దేవుని మాట విని మోషే నాయకునిగా దీవించబడ్డాడే. ఈ రోజున దేవుని మాటకు లోబడక, దేవుని స్వరాన్ని వినక ఎండిపోయినావేమో, మోడైపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితంలో మరుగుజ్జుతనంలో ఉంటున్నావేమో. దేవుని స్వరాన్ని స్పష్టంగా విని ప్రయాణమైన ఏలియా. రెండవదిగా కెరేతు యొక్క ఆత్మీయ అనుభవము దాగి ఉండే అనుభవం.
కొంతకాలం మరుగై ఉండాలి. నీవు ఎదగాలి అంటే మరుగై ఉండాలి. నువ్వు గొప్ప వాటిని సాధించాలంటే మరుగై ఉండాలి. ఎక్స్పోజ్ చేయకు. నేనే కనబడాలి అని అంటే దేవుడు నీ ద్వారా కనబడడు. దేవుడు నీ ద్వారా కనబడాలి అంటే నీవు మరుగై ఉండాలి. నిన్నొక మాట అడుగుతున్నా, దేవుణ్ణి చూపిస్తున్నావా, నిన్ను నీవు చూపించుకుంటున్నావా? ఆలోచించు. నీ సాక్ష్యంలో దేవుడు కనబడాలి, నీ ప్రవర్తనలో ప్రభు కనబడాలి. అయితే దేవుణ్ణి మరుగు చేసుకొని నిన్ను నీవు చూపించుకుంటున్నావేమో, జాగ్రత్త. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఎదిగిన కొద్దీ ఒదిగుండడం నేర్చుకో. ఎదిగిన కొద్దీ తగ్గించుకోవడం నేర్చుకో. ఎదిగిన కొద్దీ దీనత్వం కలిగి బ్రతకడం నేర్చుకో. ఎదుటి వ్యక్తిని సహించలేని మనస్తత్వం నీలో ఉంటే నీలో పరిశుద్ధాత్మ లేనట్టే. దేవునిపై ఆధారపడ్డాడు కెరేతులో, దాగి ఉన్నాడు కెరేతులో, మరుగై ఉన్నాడు కెరేతులో, దేవుని చూస్తున్నాడు కెరేతులో. నీ ఆత్మీయ జీవితంలో నీవు దీవించబడ్డాక ప్రక్కవాన్ని అసూయతో చూస్తున్నావు. నీ కులం చచ్చిపోయిందా? నీ ఆత్మీయ జీవితంలో ఇంకా కులం అనే గోడల్లో, కులం అనే కుళ్ళుతో బ్రతుకుతున్నావా? మార్చుకోని జీవితాన్ని, సరిదిద్దుకొని జీవితాన్ని. మరుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు హఠాత్తుగా ఎప్పుడూ చూపించుకోకు. ప్రభువే నీ ద్వారా కనబడాలి. రెండవ ఆత్మీయత దాగి ఉన్న అనుభవం, మరుగైన అనుభవం. కొంతకాలం ఏలియా మరుగై ఉన్నాడు. సమాజానికి కనబడలేదు, సంఘానికి కనబడలే, ఎవరికీ కనబడలే, మరుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవ విషయం, కెరేతు యొక్క మూడవ అనుభవము, దేవునిపై సంపూర్ణముగా ఆధారపడ్డ ఏలియా. ఎక్కడి నుండి ఏమి రాలేని పరిస్థితి, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడ్డాడు. దేవుడు ఏలియా, ఏలియా దేవుడు. అక్కడ ఎవరు లేని పరిస్థితి. దేవునికి స్తోత్రం. మొదటి మాట దేవుని స్వరాన్ని విని కెరేతుకు వెళ్ళిన ఏలియా, రెండోది కెరేతులో దాగి మరుగై ఉన్న ఏలియా, మూడోది దేవునిపై సంపూర్ణంగా ఆధారపడ్డాడు. ఆధారపడి జీవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆధారపడి జీవిస్తే ఆత్మీయ అభిషేకం పొందుకుంటావు. ఈ రోజున మనుషులపై ఆధారపడుతూ, బంధువులపై ఆధారపడుతూ, బలముపై ఆధారపడుతూ, కులముపై ఆధారపడుతూ, చదువుపై ఆధారపడుతూ, జ్ఞానముపై ఆధారపడుతూ జీవిస్తున్నావేమో. దేవునిపై ఆధారపడు. ఈ కెరేతు యొక్క మూడవ అనుభవము, దేవునిపై సంపూర్ణముగా ఆధారపడ్డ ఏలియా. ఎంత గొప్ప ఆత్మీయత అండి. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణముగా ఆయనపై మనం ఆనుకుంటే ఆయన తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అది మూడవ అనుభవం. కెరేతు యొక్క నాలుగవ అనుభవము, కాకుల చేత పోషించబడిన ఏలియా. శూన్యంలో సమస్తం చేయుటకు సమర్థుడు. కాకులు ఏలియాకు ఉదయము సాయంకాలమున రొట్టెలు మాంసమును అందజేయుచున్నాయి. సేవకులను పోషించే దేవుడు, తనపై ఆధారపడ్డ వారిని పోషించే దేవుడు, అద్భుతంగా నిన్ను నన్ను పోషించే దేవుడు. ఆయన తన కృప ద్వారా మనల్ని పోషించే దేవుడు. ఎవరినైనా ఎక్కడైనా ప్రేరేపించి ఖచ్చితంగా నీకు అద్భుతాన్ని జరిగించే దేవుడు. సేవకుని ఎన్నడూ విడువడు, సేవకుని ఎన్నడూ మరచిపోడు, సేవకుని పిల్లలను మరచిపోడు. సేవకుని తప్పక దేవుడు పోషిస్తాడు, ఘనపరుస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు, తప్పిస్తాడు. సేవకుని మీద ఉన్న కీడును, సేవకుని పైన ప్రతి వ్యతిరేకతను తప్పించే దేవుడు ఆయన. శూన్యంలో ఏలియాను పోషిస్తున్నాడు. ఉదయము సాయంకాలమున ఏలియాకు కావలసిన ఆహారాన్ని దేవుడు పంపిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు కరువులో ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో.
ఈరోజు సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాకులతో పోషించిన ఏలియా. 5వ విషయాన్ని చూస్తే ఈ కెరేతు యొక్క అనుభవము నిరీక్షణ విశ్వాసం పెంపొందించుకొనుట. నిరాశపడలేదు, కృంగిపోలేదు, నిరీక్షించినాడు, విశ్వసించినాడు. ప్రభు ఇక్కడ నాకు ఒక పాఠం నేర్పబోతున్నాడు. ఈ కెరేతులో మా అద్భుతమైన అనుభూతిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని దేవుని యందు నిరీక్షించినాడు, దేవుని యందు విశ్వసించినాడు, దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచినాడు, దేవుని స్వరానికి లోబడ్డాడు. సంపూర్ణమైన ఆత్మీయ పరిపక్వత కలిగి దేవునిపై ఆనుకొని పోషించబడ్డాడు. దేవుడు ఏలియాను కెరేతులో కృపతో బలపరిచినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కెరేతు అనుభవంలోనికి రా. కెరేతు నీ ఆత్మీయ రూపాంతరపు స్థితి, మానసిక రూపాంతరపు స్థితి, అంతరంగ రూపాంతరపు స్థితి కెరేతు దగ్గర నేను పొందాలి. అలాంటి అనుభవము కెరేతు అంటే నీ సంఘం, కెరేతు అంటే నీ ఆత్మీయ ఉపదేశము పొందే ఆత్మీయ కేంద్రం సంఘం. సంఘములో నీతో మాట్లాడుతాడు, సంఘములో నిన్ను పోషిస్తాడు, సంఘములో నిన్ను ఘనపరుస్తాడు. 5వది నిరీక్షణ విశ్వాసము కలిగిన అద్భుతమైన అనుభవం. 6వది వాగు ఎండిపోయిన దేవుడు ఎన్నడూ మారడు. వాగు ఎండిపోయిన దేవుడు మరింత నాకు నమ్మకంగా అద్భుతంగా దేవుని యొక్క కార్యం నా జీవితంలో జరుగుతుందని వాగు ఎండిపోయిన దేవునిపై మరింత నమ్మకం పెట్టుకున్న ఏలియా. నీ చుట్టూ శూన్యం ఉండొచ్చు, ఆగిపోవచ్చు, కానీ ఎండిపోయినా కానీ దేవునిపై నమ్మకం తక్కువ కాలేదు, దేవునిపై విశ్వాసం తక్కువ కాలేదు, దేవునిపై ప్రేమ తక్కువ కాలేదు, దేవునిపై నిరీక్షణ తక్కువ కాలేదు. వాగు ఎండిపోతుండగా ఏలియా చూస్తున్నాడు, కానీ దేవుని మీద నమ్మకం, దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఏలియా బ్రతుకుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాగు వైపు చూడడం లేదండి, దేవుని వైపు. ఇక్కడ నాకు దేవుడు ఏదో పాఠం నేర్పబోతున్నాడు, ఇక్కడ ఒక అనుభవంని నేర్పబోతున్నాడు. ఎండిపోతున్న వాగును చూడడం లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు. కాకులను చూడడం లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు. సమస్యను చూడడం లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు. చీకటి అగాధ లోయను చూడడం లేదు, అద్భుతాన్ని చూస్తున్నాడు. అక్కడ దాగి ఉన్నాడు, మరుగై ఉన్నాడు. సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాంటి ఆత్మీయ లోతులో బ్రతకాలి. ఎండిపోయిన విశ్వాసిగా, వాడిపోయిన విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా, బలము లేని విశ్వాసిగా, సాగిపోని విశ్వాసిగా, సందేహపడే విశ్వాసిగా, గునుగుతున్న విశ్వాసిగా, సనుగుతున్న విశ్వాసిగా, నీ ఆత్మీయ జీవితంలో దెబ్బతిన్న విశ్వాసిగా, సంఘానికి వెళ్ళని విశ్వాసిగా, ప్రార్థించలేని విశ్వాసిగా, వాక్యాన్ని చదవలేని విశ్వాసిగా, ఆత్మయ్య చల్లారిపోయిన స్థితిలో ఉన్న విశ్వాసిగా, మరుగుజ్జైన విశ్వాసిగా, జీవితంలో దెబ్బతిన్న విశ్వాసిగా బ్రతుకుతున్నావు. కానీ కెరేతు అనుభవంలోనికి రా. దేవునిపై ఆధారపడి బ్రతుకు, దేవుని వైపు చూస్తూ బ్రతుకు, దేవుని మీద నమ్మకం ఉంచి బ్రతుకు, దేవుని యందు నిరీక్షణ ఉంచి బ్రతుకు, విశ్వాసముతో సాగిపోతూ బ్రతుకు. వాగు ఎండిపోయినా దేవుడు నాతో ఉన్నాడు అన్న విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. కాకులు రాకపోయినా దేవుడు నాకు సహాయము చేస్తాడు అన్న నమ్మకంతో బ్రతుకుతున్నాడు. అలాంటి తీవ్రమైన విశ్వాసం నీలో కలుగునుగాక. చివరిగా నూతన మార్గంకు ద్వారం తెరిచిన దేవుడు. వాగు ఎండిపోయి కెరేతు ఎండిపోతే సారేపాతుకు వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. కంసాలి అగ్ని, అక్కడ శూన్యమే. అక్కడ ఒక విధవరాలు, బిల్గేట్లు లేరు, ధనవంతులు లేరు, ఐశ్వర్యవంతులు లేరు. నిన్ను పోషించడానికి విధవరాలు ఉంటుంది, వెళ్ళమన్నాడు. అది అండి ఆత్మీయ యాత్ర.
అన్నీ ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు. శూన్యంలో భక్తి చేయి, నిరాకారములో భక్తి చేయి, ఏమీ లేనప్పుడు భక్తి చేయి, అన్ని కోల్పోయినప్పుడు భక్తి చేయి. నీ జీవితంలో అందరూ నీకు దూరమైనప్పుడు, నిరాకారంలో నిరాశతో ఉన్నప్పుడు నా దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు అన్న నమ్మకంతో బ్రతుకు. అది విశ్వాసం, అది భక్తి, అది ఆత్మీయత. ఎలాగుంది అంటే నీ భక్తి దెబ్బతిని వాడిపోయి రాలిపోతున్నట్టుగా ఉంది. ఈ రోజైనా నీ మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో, బుద్ధిని మార్చుకో, దేవునిపై ఆధారపడు. దేవుడు నేను దీవించబోతున్నాడు. కెరేతు అనుభవంలో మండు, కెరేతు అనుభవంలో అద్భుతము చూడు, కెరేతు అనుభవంలో పోషించబడు, కెరేతు అనుభవంలో నూతన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యాన్ని నీరు ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.